యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పట్లో ప్రెజెంట్ సిచ్యుయేషన్లో చూస్తే ఆ పల్లెటూళ్ళు అవన్నీ సినిమాలో ఉండేలాగా నిజంగా బయట లేవు. వాళ్ళందరూ కూడా సిటీని ఫాలో అవుతూ మెల్లగా అన్నీ మారిపోతూ ఉంటే మీ సినిమాలో నిండుగా చూపెట్టారు అది పల్లెటూరిని. అండ్ మీరు మాట్లాడే ఆ చిన్న చిన్న కామిక్ టైమింగ్స్ కానీ నిజంగా అప్పట్లో అలా మాట్లాడుకునే వాళ్ళేమో అనిపించేలా చేశారు. లేదండి, ఇప్పుడు మేము షూట్ చేసాం కదా, యాక్చువల్లీ పల్లెటూళ్ళు అలానే ఉన్నాయి, ఏం మారలా. సేమ్ థింగ్, వెరీ బ్యూటిఫుల్. మేము ఉన్నదే తీసాం తప్పితే లేని నేను చూపించలేదు. ఓకే, అంటే కొన్నిట్లో ఏంటంటే అవి మిస్ అయిపోతూ మెల్లగా వాళ్ళు సిటీ దానికి ట్రై చేసి, సిటీ అంటే ఇప్పుడు మన కేబుల్ వచ్చేసింది, టాటా స్కై లేకపోతే అంటే కొంచెం మారుతుంది కానీ బట్ స్టిల్ దట్ కల్చర్. వాళ్ళు ఇప్పటికీ పొద్దున్నే లేచి 7ంటికి లేచి పొలాన్ని పనికి వెళ్తారు. అంటే ఈవెన్ మా తాతగారులు ఇప్పటికీ ఉన్నాళ్ళు మేకారపాలెం ఇంట్లో ఉన్నాళ్ళు. అంటే పొద్దున్నే 7ంటికి లేచి పొద్దున్నే అటు పొలాల దగ్గరికి వెళ్ళి అలా చూసుకుని అటు సావిడి దగ్గరికి వెళ్ళి అవన్నీ ఇంకా స్టిల్ రన్నింగ్, ఇట్స్ నాట్ గాన్ యెట్. సో వెన్ వీ వెంట్, మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా అట్మాస్ఫియర్ ఎంత పీస్ఫుల్గా బతుకుతున్నారు వీళ్ళు, హ్యాపీగా, అసలు ఏ గొడవ లేదు. మ్యాక్సిమం వస్తే సాయంత్రం వచ్చిన తర్వాత ఒక టీవీ షో లేకపోతే అలా చూడటం తప్పితే కొంచెం మీరు అన్నట్టు మారుతుంది స్లోగా. ఆ రచ్చబండ దగ్గర కూర్చుని పంచాయతీలు పెట్టడం అవన్నీ తగ్గుతున్నాయేమో కానీ బట్ స్టిల్ దట్ కల్చర్ ఇస్ దట్, ఆ పల్లెటూరు కల్చర్. అనుపమ, నీకు సంక్రాంతి అవన్నీ ముందు తెలుసా? అంటే సినిమా గురించి కాకుండా జనరల్గా ఎప్పుడైనా విన్నావా, ఆహో ఆంధ్రాలో ఇలా చేస్తారు? I've heard about this thing, but I experienced it completely in this film. ఎలా అనిపించింది నీకు? Superb. It's all about fun, having, celebrating completely kada. ఆ భోగి చుట్టూ నువ్వు కూడా డాన్స్ చేస్తున్నాను. Yeah, Bogi is that? Yeah, that only. Fire. Yeah, we have danced. That fire only. Yeah, it's difficult to say certain things. We enjoyed it completely. I enjoyed it. మీకు సంక్రాంతి అంటే చిన్నప్పుడు ఏంటి, అంటే ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? నాకు బేసిక్లీ కైట్స్, మనకి అంతేనా? కైట్స్ డాబా మీద కంప్లీట్ గా అప్పుడు హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే, మేము ఎక్కువ సమ్మర్ హాలిడేస్ కి అలా అందరం ప్లాన్ చేసుకునేవాళ్ళం, అందరం కలిసి. నేను ఎక్కువ ఇక్కడ కైట్స్ డాబా మీద మ్యూజిక్ పెట్టేసి సౌండ్లు డాన్స్లు ఇప్పటికీ చేస్తుంటాను. లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. 5-6 years బ్యాక్ ముందు అన్ని. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ ఏం చేశారు? సినిమా అయినా అంతా ఇగో ఇక్కడ మీ చుట్టూ అంతేనా? అమ్మో లేదు, మా చుట్టూ ఏం తిరగలేదు, లాస్ట్ వచ్చారు. యా, మీకు ఇదే టైంలో మీరు కూడా విషు సెలబ్రేట్ చేసుకుంటారు? No, Vishu is in March, April, that time. Okay, it's in that time. And Onam we have in August, September, that time we have Onam. So Onam is very similar to this. This is a kind of a harvest and related to that. Yeah. So Onam is very similar to this one. Yeah. Now we don't have a lot of Sankranti kuda, we clean the house and something like that. I don't know. I'm not telling more about that because I don't know much. Something is there about Sankranti, but not this elaborate kind of. Okay. అండ్ మీరు ఈ కథ మీకు వచ్చి నరేట్ చేసినప్పుడు వాట్స్ దట్ వన్ పాయింట్, ఓకే నేను చెయ్యాలి ఈ సినిమా అని అనిపించిన పాయింట్ ఏంటి? అదే బేసిక్ పాయింట్, మన తల్లిదండ్రులకి ఎంత టైం ఇస్తున్నాం, ఇవ్వగలుగుతామా, ఇస్తే బాగుంటుంది కదా. 10 మందికి సంతోషాన్ని పంచితే బాగుంటుంది కానీ మన బాధ చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టడం ఎందుకు. ఇది ఫ్యూ పాయింట్స్ ఐ లైక్ సడన్గా అంటే కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇలా మనం కూడా ఉంటే, నేను కూడా ఉంటే బాగుండు కదా అని అనిపించింది కథ విన్నప్పుడు. సో అది కూడా ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు అని అనిపించి సినిమా చేశా. అండ్ లక్కీగా అంటే ఇప్పుడు అందరు చూసిన వాళ్ళందరూ దట్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. అవును కదా, ఆ పాయింట్కి కనెక్ట్ అవుతున్నారు.